ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు గాలొచ్చేటప్పుడే తూర్పాల పట్టుకోవాలన్నట్టు ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడనే వాడాలి అన్నట్టు ఇట్లా ఎప్పుకుంటా పోతే సామెతలే సరిపోవనే తట్టు వేసిండో వ్యాపారి. ఇక్కడ చూడండి గిరాకీ పెంచుకునే దానికి ఏసొంటి ఆఫర్లు పెట్టిండో. మెన్స్ అండ్ కిడ్స్ వేరు ఈ విజయదశమికి షాపింగ్ చేసి పండగ చేసుకోండి. త్వరపడండి, గెలుచుకోండి. ఫస్ట్ ప్రైజు మేకపోతు, రెండో ప్రైజు ఫుల్ బాటిలు. ఇవి గెలుచుకొని పండుగను ఇవిటితోనే వేసుకొని అన్నట్టు పెట్టిండు షాపింగ్ ఆఫర్లు. ఈ పండుగను జోర్దారు చేసుకోవాలంటే మా షాపుకే రాన్రి. హోటల్ను గెలుచుకుంటే ముక్క కూర ముద్దు వండుకొని మూతి జప్పరించుకుంటే తినొచ్చు. ఫుల్ బాటిల్ గెలుచుకుంటే ఫుల్ దాగి పండుగ సంబరాన్ని దండిగా చేసుకోవచ్చు అన్నట్టు ఆఫర్ పెట్టి అందరినీ తన షాపు దిక్కు చూసేటట్టు చేస్తున్నాడు బట్టల షాపు ఓనరు. గిరాకీ పెంచుకోనికి కిరాక్ ఆఫర్లు పెట్టినందుకు చాలా మంది పారం ఆ షాప్ దిక్కే గుంజుతున్నదట. వద్దన్న విక్రమార్కుడు సినిమాలో రవితేజ కాళ్ళను లచ్చిందేవి లాగిపట్టి గుంజినట్టు కస్టమర్ల కాళ్ళు పట్టి పట్టి లాగుతున్నాయట ఈ ఆఫర్లు. ఇంతకు ఈ ఆఫర్లు ఎక్కన్నో ముందుగాల చెప్పుండ్రి, తొందరగా పోయి మా అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటారా? కామారెడ్డి జిల్లా జుక్కల్పట్నం ఓ బట్టల వ్యాపారి పెట్టిన ఆఫర్ ఇది. ఇప్పటికే చాలా మంది షాప్ ముందుకు చేరి ఉన్నారు కావచ్చు. మేకపోతూ ఫుల్ బాటిల్ మీద కాయిస్ ఉంటే మీరు కూడా తొందరగా పోయి మీ కిస్మత్ ఎట్లున్నదో చూసుకోండి. ఏ వేల మందిలా ఎవరికి దాకుతుంది అదృష్టం అని ఊకునేటోళ్ళే అయితే ఈ దసరాను దాండిగా చేసుకోండి. కానీ ఎంతైనా షాప్ ఓనర్ తెలివిపోన్రి. ఏ కాలానికి తగ్గట్టు ఏ పండుగకు తగ్గట్టు అసొంటి ఆఫర్లు పెట్టి కస్టమర్లకే పిచ్చెక్కిస్తున్నాడులే. ఆసియా కప్ క్రికెట్ ఆటల పాకిస్తాన్ ఆటగాళ్లకు పండుకున్న మెల్కున్న గజ్జుమనేటట్టు కండ్లల్ల మెరిసేటట్టు ఆట ఆడిండు మన పిల్లగాడు తిలక్ వర్మ. 6లు 4లు కొట్టి పాకిస్తాన్ దేశము కోలుకోకుండా వేసిండు. అందుకే దేశం మొత్తం సంబరాలలో మునిగేటట్టు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి పిలుచుకొని శాల్వా కప్పిండు. షబాష్ తిలక్ వర్మ, పెహల్గా ఉగ్రదాడిలా మన ఆడోళ్ళ తిలకం తీసేసినట్టు చేస్తే నువ్వు భారత మాత తిలకానివైనవు అన్నట్టు మెచ్చుకున్నాడు. జూబ్లీహిల్స్లున్న సీఎం ఇంట్లో తిలక్ వర్మను తనతోటి వచ్చినోళ్లకు సన్మానం చేసిండు. పాకిస్తాన్ దేశం ఆశలను పటాపంచలు చేసేటట్టు తనని తయారు చేసిన వాళ్ళను కూడా మెచ్చుకొని సన్మానం చేసిండు. తర్వాత తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి తన బ్యాట్ను అభిమానం కొద్ది బహుమానంగా ఇచ్చిండు. అప్పుడు చూడాలి సీఎం రేవంత్ రెడ్డి సార్ను బ్యాట్ను పట్టుకొని తన చిన్ననాటి ఆటను గుర్తు చేసుకున్నాడు కావచ్చు. 6లు 4లు ఎట్లా కొట్టేదో యాదికి రావచ్చు సార్కి. అందుకే చూడుండ్రి క్రీజుల్లో క్రికెటర్ బ్యాట్ పట్టుకొని బాల్ కోసం ఎదురు చూసినట్టే ఎట్లా ఆడుతున్నాడో. ఎప్పటికి అంటుంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆటల కేంద్రంగా చేస్తా అని, ఇక్కడి నుంచే ఒలింపిక్స్లా పథకాలు తెచ్చేటోళ్ళని తయారు చేయాలి అని, అందుకోసం రేవంత్ రెడ్డి సర్కారు ఎంత అంటే అంత ఖర్చు చేస్తా అని గా ముచ్చట చెప్పేతానికే ఆటలల్లో మంచిగా ఆడినోళ్ళని గీతీరుగా ప్రోత్సాహం ఇస్తున్నాడు. మీరు ఆడుండ్రి మేము అండగుంటామన్నట్టు చేస్తున్నాడు. కాబట్టి మీ ఇంట్లో కూడా తిలక్ వర్మ సొంటి ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళని బయటికి తీయండ్రి. తెలంగాణ సర్కార్ మీకు అండగుంటది, సరేనా?